ఎప్పుడూ బిజీగా గడిపే టీమిండియా క్రికెటర్లు సడన్ గా ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. అంతేకాకుండా తెల్లవారుజామున తొలి పూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి పూజలు కూడా చేశారు. ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో భారత జట్టు రెండో టీ20 ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విజయం కూడా సాధించింది. ఈ క్రమంలో టీంలోని యువ ఆటగాళ్లైన తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ, రవి బిష్ణోయ్ సోమవారం వేకువజామున ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర్ ఆలయంలో జరిగిన భస్మ హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ భక్తులతో పాటు కూర్చొని శివయ్య అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజ ముగిసిన తర్వాత కూడా చాలాసేపు ఆలయం ప్రాంగణంలోనే గడిపారు. అయితే గతంలో తన ఫామ్ను కోల్పోయిన తర్వాత భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ గుడికి వచ్చి అభిషేకం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతే మెల్లిగా మళ్లీ ఫామ్లోకి వచ్చాడు విరాట్. అలాగే భారత జట్టుకు రోహిత్ లేని సమయంలో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కేఎల్ రాహుల్ కూడా ఫామ్ కోల్పోయి గాయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఇదే మహాకాళేశ్వరునికి పూజలు చేశారు. ఆ తర్వాతే రాహుల్ కూడా జట్టులో క్రమంగా కొనసాగుతున్నాడు. ఇలా ఈ ఉజ్జయిని గుడి మన క్రికెట్ ఆటగాళ్లకు బాగా సెంటిమెంట్ గా మారిపోతుంది. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు కూడా అందరూ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవడం అనేది గమనార్హం.